అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధామాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. అయ్యా, మొన్న వరదలు వచ్చాయి. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి జనసేన కానివ్వండి, లేదు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ కానివ్వండి, అందరూ కష్టపడ్డారు. నడులు 100 నెలల్లో పోయారు. వాళ్ళకి కావాల్సిన వసతులు చూసుకున్నారు. వాళ్ళకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకే మాకు ఇబ్బంది లేదు, చాలా అద్భుతంగా ఇచ్చారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చి కొంతకాలం అయినా కూడా వాళ్ళు చేయగలిగింది మ్యాక్సిమం చేశారు అని వాళ్ళు చెప్తుంటే, నువ్వు అబ్బా జబ్బా దెబ్బ అంటూ నెత్తిగా మాట్లాడుతూ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియక, నువ్వు వాళ్ళు చెప్పింది వినకుండా, అసలు నీకు అందడం లేదు కదా, నీకు ఏమి ఇవ్వటం లేదు కదా, వాళ్ళు ఒక పక్కన మాకు ఇస్తున్నారు మహాప్రభు అంటున్నా కూడా నువ్వు మాత్రం మీకేం ఇవ్వడం లేదు కదా, మీకేం అనడం లేదు కదా అంటుంటే, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు నిన్ను పూర్తిగా మర్చిపోయారు. నీ ఉనికిని చాటుకోవడానికి, నేను ఇంకా బతికే ఉన్నాను అని చూపించుకోవడానికి ఇటువంటి శవరాజకీయాలు చేస్తున్నావు. దయచేసి మీకు ఒక విజ్ఞప్తి అండి. ప్రకాశం బ్యారేజీని కూల్చేసి 1,00,000 మందిని చంపేసి రైతుల్ని అనాథలు చేసి పంట పొలాల్ని నాశనం చేయడానికి నీకు సంబంధించిన తొత్తుల ద్వారా నువ్వు బోట్లను వదిలి ఆ ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనే సంగతి అందరికీ విదితమే. ఇది అందరికీ తెలిసిపోయింది. నీకైతే బొక్కలో వేసి దబిడిదిబిడే. నీకు తొందరలో వెయిట్ అండ్ సీ. నాయనా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పోయి ఎలాగా పోయి రెస్ట్ తీసుకో, లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళిపో. ఆంధ్రాకి మాత్రం రాబాక. వస్తే మాత్రం ఈసారి రాళ్లతో కొడతారు, జాగ్రత్త. నీకు తెలంగాణలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ సీన్ అయితే నీకు రిపీట్ అయిందో, ఇది ఇప్పుడు కూడా అదేవైనా సీన్ రిపీట్ అవుద్ది. కాబట్టి విమర్శలు చేసే ముందర చాలా జాగ్రత్తగా చేయడం మంచిది. మా పవన్ కళ్యాణ్ గారు ఫర్నిచరు వద్దు, బిల్డింగ్ వద్దు, నా సొంత డబ్బులతో నా సొంత బిల్డింగ్లోనే నేను క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటాను అని ప్రజల కష్టాల్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన మంగళగిరిలోనే పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాడు, క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీలాగా ఎగ్ పఫ్ఫులకి 4 కోట్లు, ఎలుకలు పట్టుకోవడానికి 10 కోట్లు, లేదు ఏదో ఆ బాంబే యాక్టర్ని తీసుకొని వచ్చి ఆమెతో కొలకడానికి ఒక 10 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టే రకాలం అయితే కాదండి. ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం నిలబడతాం. ఇంకోసారి ఎక్కువ తక్కువలు చేస్తే తోలు తీసి ఆరేస్తారు, జాగ్రత్త. ప్రజలు, మేం కాదు. జై జనసేన, జై హింద్.